హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ M51 మొబైల్. సో ఇది M సిరీస్లోనే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈరోజు వీడియోలో ఈ ఫోన్ని మనం అన్బాక్సింగ్ చేసి దగ్గర నేను ఒక 24 hours నుండి అయితే ఈ ఫోన్ని యూజ్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ మొత్తం చూస్తే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. I'm a freak in the sheets, but I got class. I'ma grab an ass if you want it. Best you ever had, give it to you fast. Ooh. బాక్స్లో నాకు కొత్తగా కనిపించిన కాంపోనెంట్ ఏంటంటే టైప్ సి టు టైప్ సి కేబుల్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఫ్యూచర్లో మ్యాక్సిమం ఫోన్స్లో టైప్ సి టు టైప్ సి కేబుల్స్ని అయితే చూస్తాము. ఏదైతే పవర్ అడాప్టర్ ఉంటుందో దానికి కూడా టైప్ సి ఉంటుంది. సో ఇది ఒక్క నేను కొత్తగా అబ్జర్వ్ చేశాను. అండ్ నెక్స్ట్ మనం మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు 2 కలర్స్లో ఉంది, బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్. నేనైతే బ్లూ కలర్ని అయితే ఆర్డర్ చేశాను. సో చూడడానికి మాత్రం చాలా సింపుల్గా ఉంది, నీట్ లుక్ ఉంది అండ్ చేతిలో పట్టుకుంటే కూడా మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఇది మనకు గ్లాస్టిక్ బిల్డ్తోనైతే వస్తుంది. గ్లాస్టిక్ అంటే ఏం లేదు, ప్లాస్టిక్ బిల్డే, కాకపోతే మనకు గ్లాస్ ఫినిష్ అయితే ఉంటుంది. సో చేతిలో పట్టుకుంటే మాత్రం మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంది. అండ్ వెయిట్ చూసుకుంటే కొంచెం నాకు వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే వెయిట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఇది మనకు 213 grams అయితే ఉంది వెయిట్. దీంట్లో మనకు ఎక్కువ బ్యాటరీ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ అయితే కొంచెం స్లైట్గా ఎక్కువ అనిపిస్తుంది. నార్మల్ వేరే ఫోన్స్ చూసుకుంటే మనకు 180, 185 ఆ రేంజ్లోనైతే ఉంటుంది, 185 grams వరకు. బట్ ఇది మనకు 213 grams వరకు అయితే ఉంది. కొంచెం మనకు వెయిట్ అయితే ఎక్కువ అనిపిస్తుంది అలవాటు అయ్యే వరకు. బట్ అలవాటు అయినాక మనకు బాగానే ఉంటుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా వీళ్ళు బాగానే చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో కెమెరా బంప్ అయితే మనకు బయటకు అయితే ఏం రావట్లేదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకు అంత ఈజీగా స్క్రాచెస్ అయితే పడవు కెమెరా మీద, కెమెరా బంప్ అయితే రాలేదు. అండ్ బాటంలో చూసుకుంటే మనకు సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. అండ్ మొత్తం కింద చూసుకుంటే మనకు స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్, టైప్ సి పోర్ట్ అండ్ ఇంకా 3.5mm జాక్ ఉంది. అండ్ మీద చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ కీస్ అండ్ ఇంకా పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇదే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్లో కూడా వర్క్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. ఇది మనకు ట్రిపుల్ స్లాట్తో అయితే వస్తుంది. అండ్ కెమెరా ఆప్టిక్స్ చూసుకున్నట్లయితే ఇది మనకు క్వాడ్ కెమెరా సెటప్. ప్రైమరీ సెన్సర్ 64 MP, సోనీ IMX682 సెన్సర్, ఇది f1.8 అపర్చర్తో వస్తుంది. అండ్ పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది, 5 MP మైక్రో షార్ట్ లెన్స్ అండ్ 5 MP డెప్త్ సెన్సర్ ఉంది. ఫ్రంట్ చూసుకుంటే 32 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంది. సో కెమెరా ఆప్టిక్స్ మనకు స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే మాత్రం దీంట్లో మనకు చాలా టాల్ అనిపిస్తుంది. నార్మల్ ఫోన్స్లో మనకు 6.4, 6.5 ఇంచ్ ఉంటుంది కదా, దీంట్లో మనకు 6.7 ఇంచ్ అయితే ఉంటుంది. కొంచెం పెద్దగా ఉంటుంది. సింగిల్ హ్యాండ్తో యూజ్ చేయడానికి కొంచెం అలవాటు అయితే కావాలి. కొంచెం స్టార్టింగ్లో ట్రబుల్ అయితే అవుతుంది. బట్ డిస్ప్లే మాత్రం చాలా టాల్గా ఉంది. అండ్ ఇది మనకు AMOLED డిస్ప్లే, ఫుల్ హెచ్డి ప్లస్ ప్యానల్. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం టాప్ నాచ్ ఉందని చెప్పొచ్చు. కలర్స్ యాక్యురేట్గా కనపడుతున్నాయి, రిచ్ ఉన్నాయి కలర్స్. అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ చూసుకుంటే కూడా మనకు యాక్యురేట్గా ఉన్నాయి. కాకపోతే మనకు 60 Hz రిఫ్రెష్ ప్యానల్, 90 Hz అయితే కాదు. సో మనం 2020లో చూసుకుంటే ఇప్పుడు ఫ్యూచర్లో మాక్సిమం ఫోన్స్లో 90 Hz, 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఇంకా 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది ఒక్కటైతే మీరు గుర్తుపెట్టుకోండి. బట్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం డిస్ప్లేది కలర్స్ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ అంతా కూడా బాగున్నాయి. అండ్ సన్లైట్లో కూడా టెస్ట్ చేశాను. సన్లైట్లో కూడా మనకు డిస్ప్లే అయితే బాగానే కనపడుతుంది, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ మనము బూట్ చేసుకున్నాక చూసుకుంటే యూజర్ ఇంటర్ఫేస్ అంతా కూడా చాలా నీట్ అండ్ క్లీన్ అయితే ఉంది. ఇది మనకు Android 10తో వస్తుంది. అండ్ వీళ్ళ One UI అయితే ఉంటుంది, సామ్సంగ్ ఓన్ UI. ఇది చాలా నీట్ ఉంటుంది, క్లీన్ ఉంటుంది. మనకు చాలా తక్కువ బ్లోట్వేర్ ఉంటాయి. అండ్ ఈ బ్లోట్వేర్ యాప్స్ని కూడా మనం వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మన హార్డ్వేర్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ ఈసారి మన మాట విడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు వరకు సామ్సంగ్ మ్యాక్సిమం ఫోన్స్లో ఎగ్జినోస్ ప్రాసెసర్స్ని యూజ్ చేస్తారు. మనం 25,000, 30,000 పెట్టినా కూడా నార్మల్ ఎగ్జినోస్ ప్రాసెసర్స్ని యూజ్ చేస్తారు. అవి మనకు అంత పవర్ఫుల్ అయితే ఉండవు. నార్మల్ డే టు డే యూసేజ్కి బాగానే ఉంటాయి, కానీ హెవీ గేమింగ్కి మాత్రం అంత సూటబుల్ అయితే అయ్యేవి కాదు. బట్ ఈసారి మాత్రం వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 730G ఉంది. దీంట్లో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అనేది చెప్పవచ్చు. మనం మాక్సిమం ఇప్పుడు 20,000 రేంజ్లో చూసుకుంటే ఈ ప్రాసెసర్ అయితే మనం చూస్తాము. ఇది మనకు గేమింగ్కి అండ్ హెవీ యూసేజ్కి బాగానే ఉంటుంది. కాకపోతే మనం ఈ బడ్జెట్లో చూసుకుంటే 25,000 రేంజ్లో మనకు దీనికన్నా బెటర్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ కూడా ఉన్నాయి. సో గేమింగ్ మెయిన్ ప్రయారిటీ. మీరు హెవీ యూజర్ అంటే మాత్రం మనకు బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీనికన్నా. బట్ ఇది కూడా మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షనే. సో సామ్సంగ్ బ్రాండ్లో మంచి
పవర్ఫుల్ ఫోన్ కావాలంటే మాత్రం 25,000లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇది మనకి LPDDR 4X ర్యామ్ని యూజ్ చేశారు అండ్ UFS 2.1 స్టోరేజ్ వస్తుంది. మనకి పర్ఫార్మెన్స్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. సో మనకి మంచి స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి షటర్ ల్యాగ్ చెక్ చేద్దాము. సో షటర్ చూసుకుంటే మనకి మరీ అంత ఫాస్ట్ అయితే లేదు అండ్ మరీ అంత స్లోగా లేదు, ఓకే అని చెప్పొచ్చు. కొంచెం స్లోగానే అయితే క్యాప్చర్ అవుతున్నాయి ఇమేజెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా రెండు కూడా. అండ్ కెమెరా శాంపుల్స్ చూసుకుందాం మనం ఇప్పుడు ఒకసారి. ఇవి రేర్ కెమెరా శాంపుల్స్ అండ్ ఇది రేర్ పోర్ట్రేట్ శాంపుల్, ఇది ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ అండ్ ఇది ఫ్రంట్ పోర్ట్రేట్ శాంపుల్స్ అండ్ ఇది నార్మల్ షాట్ అండ్ ఇది వైడ్ యాంగిల్ షాట్, ఇది మ్యాక్రో షాట్ శాంపుల్. సో ఓవరాల్గా ఇనిషియల్గా నాకు కెమెరాని అయితే డీసెంట్ అనిపించింది. సో చాలా బాగా క్యాప్చర్ చేస్తున్నాయి డేలైట్ కండిషన్లో. నేను కంప్లీట్గా టెస్ట్ చేసి ఒక కెమెరా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే ఫుల్ రివ్యూలో కెమెరా రివ్యూని అయితే కవర్ చేస్తాను. సో కెమెరా ఇనిషియల్గా మాత్రం డీసెంట్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు సైడ్ మౌంట్ అయితే ఉంది. సో ఫాస్ట్గానే ఉంది అండ్ అక్యురేట్గానే ఉంది, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ దీంట్లో మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలెరోమీటర్ సెన్సర్, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మనకు NFC కూడా ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. కాకపోతే మనకు దీంట్లో సామ్సంగ్ పే సపోర్ట్ అయితే లేదు. ఏదైతే మనం సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తామో ఆ ఆప్షన్ అయితే లేదు. బట్ దీంట్లో మనకు NFC అయితే ఉంది. అందులో మనకు నాక్ సెక్యూరిటీ కూడా ఉంది. సో మన మొబైల్ ఫోన్ సెక్యూరిటీ కోసం ఈ ఫీచర్ అయితే హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మేజర్ ప్లస్ పాయింట్ చూసుకున్నట్లయితే బ్యాటరీ. సో నార్మల్గా ఈ బడ్జెట్ ఫోన్స్లో చూసుకుంటే మనకు 4,000 5,000 mAh బ్యాటరీ వరకు ఉంటాయి మ్యాక్సిమం. బట్ దీంట్లో చూసుకుంటే వీళ్ళు 7,000 mAh బ్యాటరీని అయితే తీసుకొచ్చారు. సో 7,000 mAh అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఈజీగా మనకు 2 days అయితే వస్తుంది. నార్మల్ బేసిక్ యూజర్ అయితే 2 to 3 days కూడా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ బ్యాటరీ అంత ఎక్కువ పెట్టినా కూడా మనకు మరీ హెవీ కూడా ఏం లేదు ఫోన్. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా వీళ్ళు బాగానే చేశారు. నార్మల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కానీ మరీ హెవీ అయితే ఏమనిపించదు. సో బ్యాటరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇది 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది వస్తుంది. సో 25 watt అంటే ఒక 1.5 hour లోపు అయితే మనం ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. నేను ఇంకా టెస్ట్ చేయలేదు, టెస్ట్ చేసి నేను ఫుల్ ఛార్జ్కి ఎంత టైం పడుతుందో ఫుల్ రివ్యూలో అయితే చెప్తాను. సో ఓవరాల్గా బ్యాటరీ చూసుకుంటే కూడా మనకు దీంట్లో చాలా బాగుంది. సో బ్యాటరీ మీ మెయిన్ ప్రయారిటీ అయినా, మీరు ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళైనా, ఎక్కువ మీకు బ్యాటరీ ఇంపార్టెంట్ ఉన్నా కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో మనకి H.10 సపోర్ట్ ఉంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది అండ్ ఇది వైడ్ బ్యాండ్ L1 కూడా సపోర్ట్ చేస్తుంది. మనము అంటే ఇప్పుడు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీటిలో HDలో వీడియోస్ని అయితే స్ట్రీమ్ అయితే చేయొచ్చు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. మనము కంటెంట్ చూసేటప్పుడు కానీ వీడియోస్, మూవీస్ ఇవన్నీ చూసేటప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం ప్రైసింగ్ చూసుకున్నట్లయితే ఇది మనకు 2 వేరియంట్స్లో ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 25,000లో అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ 27,000లో ఉంది. సో 25,000 ప్రైస్ పరంగా చూసుకుంటే ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో సామ్సంగ్ ముందుతో కంపేర్ చేస్తే మంచి ఫోన్ అయితే తీసుకొచ్చింది. సో ముందు ఏవైతే M సిరీస్ ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు మనకు. అండ్ ఇనిషియల్గా మనకు వీళ్ళు HDFC కార్డ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు 2,000 రూపీస్ వరకు. సో 23,000లో ఒకవేళ మీరు దొరికితే మాత్రం 23,000లో ఎక్సలెంట్ డీల్, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు సామ్సంగ్ బ్రాండ్ పరంగా చూసుకుంటే. సో ఇది నా ఇనిషియల్ ఇంప్రెషన్స్, 24 hours ఎక్స్పీరియన్స్. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఫోన్ గురించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.